భగవద్భక్తి విషయంలో మాత్రం ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, ఈ ప్రతిఫలం కావాలనుకున్నటువంటి వాళ్ళు నలుగురు కూడా భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. భక్తి యందు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక పెద్ద అనుమానం వస్తుంది. నా తల్లి పట్ల నేను భక్తితో ఉన్నాను అంటే నాకు ఆ తల్లి ఎదురుగుండా కనపడుతోంది, ఆవిడ చేసిన ఉపకారం తెలుస్తోంది, ఆమెతో నా అనుబంధం నాకు తెలుస్తోంది. నా తండ్రి పట్ల భక్తి అంటే నాకు అనుబంధం తెలుస్తోంది. నా గురువు పట్ల భక్తి అంటే గురువు చేసిన ఉపకారం కనపడుతోంది. భగవంతుని పట్ల భక్తిగా ఉండమంటే ఆయన నాకు ఏ ఉపకారం చేశాడు, ఆయన నాకు ఎప్పుడు కనపడ్డాడు? నేను ఎప్పుడైనా ఆయన మాట్లాడుతుంటే విన్నానా? ఆయన ఎప్పుడైనా చూశానా? నాకు తెలియదు కదా. తెలియనప్పుడు నాకు ఆయనతో ఎలా కుదురుతుంది ప్రేమ? ఏదో పరిచయం ఉంటే ప్రేమ కలుగుతుంది. అసలు పరిచయానికి ఆయన నేను సమన్వయమైంది ఇక్కడ. అందుకే భక్తి యందు ఒక గొప్ప విషయాన్ని ప్రతిపాదిస్తారు. ఒక యజమాని ఉన్నాడు అని ఎప్పుడు నమ్ముతారు? ఒక వస్తువుని బట్టి నమ్ముతారు. నేను ఇప్పుడు ఇక్కడ వేదిక మీద ప్రవచనం చేయడానికి వచ్చాను. ఇక్కడ ఒక కుర్చీ వేసి ఉంది, ఈ పూలదండ సిద్ధంగా ఉంది, ఓ 2 మైకులు సిద్ధంగా ఉన్నాయి. అంటే ఈ కుర్చీ వేసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు కదా, ఈ పూలదండ సిద్ధం చేసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు కదా, ఈ 2 మైకులు సిద్ధం చేసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు కదా. వస్తువులు తమంత తాముగా వచ్చి నిలబడవు కదా, వీటిని ముందు సిద్ధం చేసిన వాడు ఒకడు ఉన్నాడు. నాకు ఒక పెద్ద భవనం కనపడింది అనుకోండి, భవనం ఎంత బాగుందో అని ఊరుకోను, దీనికి యజమాని ఎవరు కట్టారండి అని అడుగుతాను. మరి చిత్ర విచిత్రమైనటువంటి ఈ ప్రపంచాన్ని నిర్మించిన వాడు ఎవరో ఉండాలి కదా. భగవంతుడు ఎవరు అన్న ప్రశ్న వెయ్యవలసి వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి అద్భుతాల గురించి ఆలోచన చెయ్యవలసి వస్తే అసలు కళ్ళ ముందు ఆయన చేసినటువంటి అద్భుతాలు ఎన్ని కనపడుతున్నాయి. ఒక బంతి పువ్వు ఉందనుకోండి, ఆకుపచ్చటి తొడిమి మీద చిన్న చిన్న రేకులు వృత్తాకారంగా అసంఖ్యాకంగా పేర్చబడ్డాయి. ఏది? ఆ బంతి పువ్వుని కోసి తొడిమి పట్టుకొని వెనక్కి తిప్పి దులపండి, ఒక్క పువ్వు రేకు కింద పడుతోందా? పోనీ పువ్వుగా వచ్చిందా? ఇంత చిన్న మొగ్గలోంచి క్రమవికసనంతో ఆ బంతి పువ్వు అంత గొప్పగా లోపల నుంచి సువాసనతో ఏర్పడింది. ఎవరు తయారు చేశారు ఆ బంతి పువ్వు? బంతి పువ్వు అలా వస్తోంది అంటే ఆ బంతి పువ్వుని తయారవడానికి ఒక శిల్పి ఒకడు ఉండాలి కదా. మనిషికి మనిషే పుడుతున్నాడు అంటే అలా పుట్టేటట్టుగా శాసనం చేసిన వాడు ఎవరో ఒకడు ఉండాలి కదా. ఈ లోకంలో మామిడి చెట్టు ఇక్కడ పెట్టి ఆ పక్కన కుంకుడు చెట్టు పెడితే 2 చెట్లు పక్క పక్కనే లేచి ఒకదాని కొమ్మల్లోకి ఒకదాని కొమ్మలు కలిసిపోయినా కుంకుడి చెట్టుకి చేదుకాయలు, మామిడి చెట్టుకి తియ్యటి పళ్ళే పండాలి కదా. అంటే కుంకుడి చెట్టు మామిడి చెట్టుతో కలిసిందని తియ్యటి కాయలు కాయడానికి వీల్లేదు, కుంకుడి చెట్టుతో మామిడి చెట్టు కలిసిందని మామిడి చెట్టు చేదుకాయలు కాయడానికి వీల్లేదు. ఏ చెట్టు ఏ కాయ పండాలో ఆ కాయే పండేటట్టుగా శాసనం చేసినటువంటి వాడు ఒకడు ఉన్నాడు కదా. బీజస్యంతరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకరుడు దక్షిణామూర్తి స్తోత్రంలో. మర్రి చెట్టు గింజ ఇంత చిన్నది ఉంటే ఆ చిన్న గింజలో అంత పెద్ద మహావృక్షములకు సంబంధించినటువంటి వ్యూహం అంతా కూడా నిబిడీకృతమై ఉన్నది కదా. ఎవరు దాంట్లో అలా నిబిడీకృతం అయ్యేటట్టుగా చేసి ఉంచిన వాళ్ళు? అంతవరకు ఎందుకు? నేను పుట్టి పెరిగి పెద్దవాడిని అయ్యే లోపల ఎన్నో గీతలు గీశాను రకరకాల సాధనాలతో. అవన్నీ తడి తగిలితే ఆ గీతలన్నీ చెరిగిపోయాయి. కానీ ఒక మహానుభావుడు ఎవరో తెలియదు నా చేతిలో గీతలు గీశాడు. ఈ చేతిలో గీసినటువంటి గీతలు ఆ తర్వాత నేను ఎన్ని మాటలు స్నానం చేశానో, ఎన్ని మాటలు చేతులు కడుక్కున్నానో, ఏది ఆ గీతలు ఎందుకు చెరిగిపోలేదు? చెరిగిపోనటువంటి గీతలు నా చేతిలో గీసినటువంటి ఆ మహాశిల్పి ఎవరు? ఎవరో లేకుండా ఈ గీతలు ఇలా ఉండడం సాధ్యం కాదు కదా. మైకున్నప్పుడు మైకు పెట్టిన వారు ఉన్నారు అని ఊహించడం సత్యమైతే ఇవన్నీ ఉన్నప్పుడు ఇవి చేస్తున్నవాడు కూడా ఒకడు ఉండాలి కదా. మైకు పెట్టినవారు నాకు కనపడకపోవచ్చు, కానీ ఆయన మాత్రం ఉన్నాడు. దండ తెచ్చిన వారు నాకు తెలియకపోవచ్చు, కానీ దండ తెచ్చిన వారు ఒకరు ఉన్నారు. అలాగే ఇవి చేస్తున్నవాడు నీకు కనపడకపోవచ్చు, కనపడకుండా చేసేస్తే దొంగ అంటారు. గురి తిరిగిన దొంగ గూ 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 వాడు గుడిలోనే దాగేనే గూ 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 అన్నారు అన్నమాచార్యుల వారు. ఇవన్నీ చేస్తున్నవాడు ఎవరు? రాత్రి నేను నిద్రపోయినప్పుడు నాతో ఊపిరి తీయించిన వాడెవరు?
నేను తిని పడుకుంటే రాత్రి ఇవన్నీ జీర్ణం చేసిన వాడెవరు? వాడిని చూడాలని పరిగెడితే వాడు పరిగెత్తి పరిగెత్తి పారిపోయి గుడిలోకి వెళ్ళాడు. వెనక తలుపు లేదు కాబట్టి అక్కడ ఉండిపోయాడు. ఇదిగో ఇక్కడ దొరికాడు ఆ దొంగ అన్నాడు అన్నమయ్య. అంటే ఇవన్నీ చేస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఉన్నాడనేటటువంటిది ప్రత్యక్షంగా ముందు అనుభవంలో ఆయన మన కంటికి కనపడకపోయినా చేష్టితముల ద్వారా ప్రేమ భావన పెంచుకుని అనుబంధమును ఏర్పరుచుకుని సమన్వయం అవడానికి భక్తి అని పేరు. ఇది రకరకాలైనటువంటి సిద్ధాంతాలతో బాగా మనసులో ఊంచుకునేటట్టుగా పెద్దలు ప్రాజ్ఞులయ్యేటట్టుగా పిల్లల పట్ల అనుగ్రహాన్ని వర్షిస్తారు. లేకపోతే అహంకారం ఏర్పడుతుంది. నా అంత వాణ్ణి, నేను ఇవన్నీ నేనే చేస్తున్నానన్న భావన వస్తుంది. మీరు చూడండి, పందిరిరాట వెయ్యడం అని లోకంలో ఒక మాట ఉంది. పందిరిరాట వేసేటటువంటి వ్యక్తి ఏదో గొయ్యి తవ్వి ఓ కర్ర తీసుకొచ్చి పాతి అందులో 4 రాళ్లు వేసి కాలుతో తొక్కి గుణపాన్ని వెనక్కి తిప్పి పొడుస్తాడు. వెళ్ళిపోడు. ఆ స్తంభాన్ని ఊపుతాడు. ఇంకా బాగా కదులుతోంది స్తంభం అనిపిస్తే మళ్ళీ ఇంకొన్ని రాళ్ళు తీసుకొచ్చి అక్కడ వేసి కాలుతో నొక్కి గుణపాన్ని తిప్పి వేసి బాగా నొక్కి స్తంభాన్ని ఊపి ఇది కదలటం లేదన్నప్పుడు మాత్రమే కలపకుండా వదిలిపెడతాడు. అంటే పందిరినాట తాను వేసినది తానే ఊపి చూసినట్లు భగవదనుభవాన్ని పొందినటువంటి పెద్దలు వాడు ఉన్నాడు అన్న భావన మిగిలిన వారు పొందడానికి వీలుగా భగవంతుణ్ణి పరిచయం చేయడానికి వారి అనుభవాన్ని బాగా కిందకి తీసుకొచ్చి అనేకమైనటువంటి విశేషముల చేత సువ్యవస్థితం చేస్తారు. చేసి అహంకారమును తొలగించి భగవద్భక్తిని పెంచుతారు. ఆ భక్తికి కూడా ఉత్థాన పతనాలు ఉంటాయి. ఒకరోజు భక్తి పెరుగుతుంది, ఒకరోజు భక్తి తరుగుతుంది. కానీ భక్తితో జీవనాన్ని ప్రారంభం చేస్తే దాని యొక్క చిట్ట చివరి స్థితి ఏది అంటే ఎవరి పట్ల మీరు భక్తితో ఉన్నారో వారి యందు ఐక్యమైపోవడమే దాని యొక్క చరమ ప్రయోజనం. మీరు అందుకే ఇప్పటికీ చూడండి, ఏదో పెద్ద పెద్ద శ్లోకాలతోటో పెద్ద పెద్ద పద్యాలతోటో చెప్పడం కాదు. నారదుడి వంటి మహాపురుషుడు చేసినటువంటి జ్ఞానోపదేశం చేత అమ్మ కడుపులో ఉండగా జ్ఞానాన్ని పొందినటువంటి ప్రహ్లాదాదులు భగవంతుని యొక్క ఉనికిని గ్రహించి పరవశాన్ని పొందడానికి ప్రత్యక్షంగా ఏదో రూపాన్ని చూసి కాదు, భగవంతుని యొక్క ఉనికికి సాక్ష్యములుగా మిగిలినటువంటి కర్మల చేత ఆనందం అనుభవించారు. భాగవతంలో ఒక పద్యం ఉంది. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్యమున్ భువరా అంటారు. ప్రహ్లాదుడికి భగవంతుడి జ్ఞాపకానికి వచ్చేవాట ఎప్పుడు? పానీయంబులు త్రావుచున్, మంచినీళ్లు తాగుతున్నప్పుడు గుర్తొచ్చేవాట. ఎందుకు గుర్తొస్తాడు? నేను తాగుతున్నాను, నాకు ఎప్పుడు గుర్తు రాలేదే, దాహం వేసింది నీళ్ళు తాగాను, దానికి దేవుడు ఎందుకు గుర్తు రావడం అంటే డబ్బాలో పప్పు అయిపోయిందా, నా దగ్గర డబ్బు అయిపోయిందా, చొక్కా చిరిగిందా, లేకపోతే పెట్టుకున్న ఉంగరం అరిగిపోయి కింద పడిపోవడానికి సిద్ధంగా ఉందా, ఇవన్నీ గమనించిన నేను అసలు నా ప్రాణములు నిలబెట్టగలిగినటువంటి నీరు శరీరం లోపల అయిపోతోంది అని తెలుసుకోగలనా? నీరు అయిపోతున్నప్పుడు ఆపో వా ఇదగం సర్వం, నీరు ప్రాణం, అది అమృతం. అటువంటి నీరు నీ శరీరంలో అయిపోతోంది, మళ్ళీ శరీరంలో నీరు పోయి అని దాహం రూపంలో చెప్తున్నవాడెవరు? భగవంతుడు. దాహం రూపంలో చెప్పి నీరు ఇవ్వకపోతే భూమి కదలకూడదు, నీరు ప్రవహించి ప్రవహించి వస్తుంది. అన్ని చోట్లకి వస్తోంది కాబట్టి ఆ నీరు తీసుకుని తాగుతున్నాను. నీరు పల్లమెరుగు నిజము దేవుడి ఎరుగు. నీరు పల్లానికి వెళ్ళాలి, నిప్పు పైకి లేవాలి, అది భగవంతుడు పెట్టిన ధర్మం. నేను అగ్నిహోత్రాన్ని తీసుకొచ్చి ఓ అగ్ని భూమిలోకి వెళ్ళంటే వెళ్ళదు, అగ్ని పైకి లేస్తుంది. నీరు నేను పోస్తే కిందకి వెళ్ళిపోతుంది. అగ్ని పైకి లేస్తోంది కాబట్టి వంట చేసుకుంటున్నాను, నీరు అడుక్కి వెడుతోంది కాబట్టి దాహం వెయ్యగానే నోట్లో పోసుకుంటే కడుపులోకి వెడుతున్నాయి. ఈశ్వరుడు కడుపు పైకి పెట్టి నోరు కింద పెట్టుంటే నేను కదా శిల్పిని, నేను కదా తయారు చేసేవాణ్ణి, నాకు యాంత్రికమన్న మాట మీద బోర్ అన్న మాట ఒకటి ఉంటుందిగా. ఈ నా బోటిగాడికి బోర్ ఉన్నప్పుడు ఆయనకు ఉండదా? ఎన్నాళ్ళు ఇలాగే తయారు చేస్తా,
ఈసారి నేను విడుదల చేసేటటువంటి కొన్ని కోట్ల మందికి నోరు పైన పెట్టి నోరు కింద పెట్టి కడుపు పైన పెడతానని అనుకోండి. దాహం వేసినప్పుడు ఎలా పెడుతుంది నీరు కడుపులోకి? కడుపు కింద పెట్టి నోరు పైన పెట్టడంలో ఆయన దయ లేదు. దాహం వేసిందని చెప్తున్నవాడు వాడు, నీరు ఇచ్చినవాడు వాడు, నీరు నోట్లోకి పోస్తే కడుపులోకి చటుక్కున జారిపోయేట్టు చేసినవాడు వాడు, జారిపోయిన నీటి వలన ప్రాణములను నిలబెడుతున్నవాడు వాడు. అంతవరకు ఎందుకు? బ్రహ్మాండ పిండాండ సమన్వయం వాడు కాదు చేస్తున్నది. ఈ పిండాండంలో నీరైపోతే ఎక్కడి నుంచి తేవాలి? ప్రవహిస్తున్నటువంటి గోదావరిలో నీళ్లు కమండలంతో ముంచి నోట్లో పోసుకుంటాను. బ్రహ్మాండంలో నీరు పిండాండంలో పోశాను. పిండాండంలో అశుద్ధమైనటువంటి జలం మిగిలిపోతే మళ్ళీ ఎవరు పుచ్చుకోవాలి? బ్రహ్మాండం పుచ్చుకోవాలి. బ్రహ్మాండంలోని పిండాండం పుచ్చుకుంటుంది. పిండాండంలో ఉన్నటువంటి అశుద్ధమైనటువంటి పదార్థాన్ని మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. గాలి కావాలి, బ్రహ్మాండంలోంచి పిండాండం పుచ్చుకుంటుంది. అశుద్ధమైన గాలి మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. అన్నం కావాలి, బయట నుంచి ఓ యాపిల్ పండు లోపల పడేశాను, మిగిలిపోయిన పిప్పి మళ్ళీ బ్రహ్మాండంలోకి వెళ్ళిపోతుంటుంది. ఈ బ్రహ్మాండ పిండాండ సమన్వయం నిరంతరం జరుగుతోంది కాబట్టి జీవితం అన్నది ఒకటి నడుస్తోంది. ఎవడు నిర్వహిస్తున్నాడు ఇదంతా? నేను నిర్వహించుకుంటున్నానా? కాదు కదా. ఆ నిర్వహిస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. అందుకే ప్రహ్లాదుడికి నీరు తాగేటప్పుడు నీరు ఒకటే కనపడలేదు. నాలో నీరైపోయిందని దాహంగా చెప్పినవాడెవరు? ఈ నీరైన వాడెవరు? నీటికి దాహాన్ని తీర్చగలిగిన ధర్మాన్ని ఉంచిన వాడెవరు? అది కిందకే వెళ్ళాలని ఎవడు శాసనం చేశాడు? కడుపు ఇక్కడే ఎవడు పెట్టాడు? నోరు పైన ఎవడు పెట్టాడు అని ఆలోచించి అంబుజోదర దివ్యపాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి విషయంబు చేరనీర్చు ఇతర విషయంబు చేరనీర్చు. ఏ పని చేస్తున్నా భగవంతుడు జ్ఞాపకానికి వస్తూ ఉండేవాడు. అంటే నిజానికి భగవంతుని యందు భక్తి పొందడానికి పూజామందిరము ప్రాథమికమైనటువంటి సాధనము మాత్రమే తప్ప ఎప్పుడూ పూజామందిరంలో ఉంటే మాత్రమే భక్తిగా ఉంటానండి అంటే అది రావణ భక్తి అవుతుంది. పుష్పక విమానంలో ఆయనకు ఒక మందిరం ఉండేది, అందులో గజలక్ష్మి ఉండేది. నియుజ్యమానాస్సు గజాస్సు హస్తా సఖేశ్చరా త్వత్పలపత్రహస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్తా అని ఏనుగులు పద్మకింజల్కమలతో లక్ష్మిని అభిషేకిస్తుండేవి. అక్కడికి వెళ్ళి నమస్కారం చేస్తాడు. తెల్లవారుజామున గృహలక్ష్మి గృహే గృహే, పక్క ఇంట్లో ఎదురింట్లో వెనకింట్లో ఉన్నటువంటి ఇల్లాలు లక్ష్మీ స్వరూపిణి, ఆమె యందు కామభావనతో చూస్తాడు. ఏం భక్తి? ఆ భక్తి భక్తి అన్న మాటకు అర్థం అది విస్తరించాలి, అంతటా భక్తి నెలకొనగలగాలి. ఒకటో తరగతిలో మొదలుపెట్టినవాడు పెద్ద శాస్త్రవేత్త అయినట్టు పూజామందిరంలో ప్రారంభమైనటువంటి భక్తి యావత్ విశ్వము తనకి పూజామందిరం అయ్యేటట్టుగా పెరగగలగాలి. అలా పెరగగలిగితే భక్తి పరిణతిని పొందుతోంది అని గుర్తు. ఆ పరిణతి పొందుతున్నప్పుడు అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైన విశేషములు లభిస్తాయి. అది పోతన గారి యొక్క హృదయం భాగవతంలో. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్, తింటున్నప్పుడు గుర్తొచ్చాడు. లోపల పదార్థం అయిపోయిందని చెప్పిన వాడెవరు? బయట బియ్యం ఇచ్చిన వాడెవరు? దానికి ధాన్యానికి అమృతత్వం ఇచ్చి ఇన్ని ధాన్యం పట్టుకెళ్ళి భూమిలో వేస్తే అందులోంచి వరికంకులు పుట్టి మళ్ళీ కంకుకి ఇన్ని ధాన్యం చొప్పున ఇంత ధాన్యం వచ్చి ఆ ధాన్యానికి పొళ్ళు తీసి గింజలు తెచ్చి నీళ్లలో వేసి అగ్ని మీద పెడితే అగ్ని పైకి లేచి ఉడికితే ప్రతి గింజ మెత్తగా అయ్యేట్టు చేసిన వాడెవరు? ఇంత కఠినమైన దంతపంక్తి మధ్య రసాంకురములతో కూడుకున్న అతి మృదువైన నాలుకను ఉంచిన వాడెవరు? ఆ నాలుక అన్నాన్ని పళ్ళ మధ్యకి తోస్తున్నప్పుడు పళ్ళ కింద పడకుండా చూస్తున్న వాడెవరు? అన్నం తింటున్నప్పుడు నవ్వులుతున్నప్పుడు దవడలలోంచి లాలాజనం ఊరేటట్టుగా చేసి అందులో మ్యూకస్ టైలిన్ అనబడేటటువంటి 2 పదార్థములను సృజించి సూక్ష్మాంగ జీవులను సంహరించి అది జిగురుతో తేలికగా కంఠంలోంచి కడుపులోకి జారిపోయేటట్టుగా చేసిన వాడెవరు? లోపల కవ్వంతో చిలికినట్టుగా చిలికించి పిప్పిని వదిలిపెట్టి సారభూతమైన పదార్థాన్ని గ్రహించి ప్రేగులకు అందించిన వాడెవరు? ఎవడో లేకుండా ఎవడు చేస్తున్నాడు? లోపల నేను రాదుగా చేసింది. నోరు దాటిన తర్వాత వాడొకడు ఉన్నాడు, వాడు చేస్తున్నాడు ఇవన్నీ. కాబట్టి కుడుచుచున్ భాషించుచున్ మాట్లాడుతూ 84 లక్షల జీవరాశులలో మనుష్యుడు వినా మాట్లాడగలిగిన వాడు లేడుగా, మనుష్యుడు ఒక్కడేగా. నాకు ఒక ఆలోచన నా బుద్ధి యందు రాగానే
ఎక్కడో మూలాధార చక్రమునందు ప్రారంభమైనటువంటి వాయువు పైకెక్కి సహస్రార చక్రమును దాటిపోవడానికి ప్రయత్నిస్తే అలా వెళ్ళకూడదని సహస్రారం వెనక్కి తోసేస్తే నోటిలోకి వచ్చి నిలబడినటువంటి వాయువుని నా నాలుక నర్తించి వెళ్ళి నొక్కినప్పుడు ఆ వాయువు సొట్టలబడి అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై నా నోటిలోంచి పైకొస్తూ నా బుద్ధి యందు ప్రకాశించిన భావాన్ని శబ్దస్వరూపంగా పట్టుకుని పైకొస్తే మీ చెవులలోకి ప్రవేశించి నేననుకున్న భావం మీకు అర్థమయ్యేటట్టు చేస్తున్నవాడెవరు? ఎవడు మాట్లాడిస్తున్నాడు? ఎవడు ఈ స్వరపేటికని ఇక్కడ ఉంచి దాన్ని అలా కాపు కాసి ఏం మాట్లాడుతున్నా సరే సహకరించి అనుగ్రహిస్తున్నాడు? ఆఖరికి వాడిచ్చిన స్వరపేటికతో వాడినే తిట్టినా ఓ పసిపిల్లవాడు తెలియక మహావిద్వాంసుడైన తాతని వచ్చి మనవడు కాలుతో తంతుంటే ఎత్తుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని తన్నకుండా రెండు కాళ్ళు పట్టుకుని కూర్చున్నటువంటి తాతగారి యొక్క ప్రేమలా భగవంతుడిచ్చిన స్వరపేటికతో భగవంతుడిని తిడుతున్నా సరే చూసి నవ్వుతూ నిలబడిన ఉదారుడెవరు? వాడి గురించి ఆలోచించడంలో ఇవి మరిచిపోయాడు ప్రహ్లాదుడు, లోకాన్ని మరిచిపోయాడు. అది భక్తి. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్యమున్ భూవరా. విశ్వాన్ని మరిచిపోయాడు, విశ్వనాథుణ్ణి దర్శించగలిగాడు. ఎక్కడ చూస్తావు విశ్వనాథుణ్ణి? విశ్వమునందు కనపడాలి. లోకేశ్వరుణ్ణి ఎక్కడ చూస్తావు? లోకమునందు కనపడాలి తప్ప ఇది విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి భగవంతుణ్ణి ఎలా దర్శనం చేస్తావు? వాడి ఇక్కడ చూడాలి తప్ప వేరొక చోటికి ఎక్కడికో వెళ్ళిపోతే దొరికేవాడు కాడు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. దృష్టికోణం మారి లోపలికి వెడితే ఆ బుద్ధి చేత దర్శనం అవ్వాలేమో తప్ప కేవలం పైచూపుతో మాత్రమే దర్శనం అయ్యేటటువంటి వాడా పరమేశ్వరుడంటే? ఎరుకలోకి వచ్చేటటువంటి వాడా కాడు. అందుకే ప్రాజ్ఞులైనటువంటి వారు అనుసరించి వెళ్ళినటువంటి మార్గము భావన యందు సువ్యవస్థితమైన నాడు పెద్ద పెద్ద శ్లోకాల రూపంలో మంత్రాల రూపంలో ఉండదేమో కానీ సారవంతమైనటువంటి జానపదుల వాక్కుల రూపంలో కూడా ఆవిష్కృతమవుతుంది. సారవంతమైనటువంటి భావన ఆ భక్తి మనసులో కలిగితే చాలు. ఇప్పటికీ పల్లెపట్లులో వెంకటేశ్వర స్వామి వారిని సాయంకాలం పూట ఊరేగింపు చేస్తారు. నేను మా తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని గ్రామాలకి ప్రవచనం చేయడానికి వెళితే ఏదో అలవాటు కొద్దీ సాయంకాలం 6:30కి వెళితే అయ్యో ఇక్కడ 6:30కి ప్రవచనం ఉండదండి, మొదటి రోజు కదా మీరు తెలియక వచ్చేసారు కూర్చోండని రాత్రి 8:30కి పలహారం కూడా పెట్టేసి నాకు కన్నుబడిపోయే వేళటికి 9:30కి ప్రవచనం. ఇది 9:30కి ప్రవచనం ఏమిటంటే అక్కడ రైతులు ఏం చేస్తారంటే వాళ్ళు వ్యవసాయ పనులన్నీ ముగించుకుని ఇంటికి వెళ్ళి స్నానం చేసేసి పలహారం కూడా చేసేసి వచ్చి కూర్చుంటారు. కానీ కనురెప్పబడదు, అంత భక్తితో వింటారు. వాళ్ళు ఏదో రామాలయానికి వెడతారు, ఓ పల్లకి దింపుతారు, అందులో 2 కొయ్యమూర్తులు పెట్టుకుంటారు సీతారాముల్ని, వీలైతే లక్ష్మణస్వామి ఆంజనేయ స్వామి. కొంతమంది పట్టుకుంటారు, కొంతమంది కాగడా పట్టుకుంటారు, కావాలని ఎదురొస్తారు. ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా అని పల్లకి పట్టుకున్న వాళ్ళు అంటారు. ఈ కాగడా పట్టుకున్న వాళ్ళు అంటారు కనిపింపకేమి చేస్తున్నాడయా అంటారు. ఉన్నాడు దేవుడు, వాడే రాముడు అంటున్నావుగా, వాడు కళ్ళకి కనపడంటున్నావుగా, మరి కనపడకపోతే ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళంటారు పల్లకి పట్టుకున్న వాళ్ళు, లోకాల చీకట్లు పోకర్ప గగనాల రవిచంద్ర దీపాలనుంచాడయా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా. తెల్లవారేటప్పటికి సూర్యబింబం రూపంలో వచ్చి ఆహారం ఏర్పడడానికి చెట్లలో ఆ పత్రహరితం ఏర్పడడానికి కారణభూతమైనటువంటి లోకబాంధవుడెవరు? ఏ మహానుభావుడు? తిక్కన గారు విరాటప్రవం చేస్తూ అంటారు, నిరజాకరములు నిష్టయి చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల ఎనురాగంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టి అనగా అతుల వేదత్రయలతికాచయుము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందెరయగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబునమర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటారు. తెల్లవారేటప్పటికి తూర్పు దిక్కున వెలుగుతున్నటువంటి ఆ సూర్యబింబం చీకట్లను చీల్చి ఎన్ని కాంతులను ఇస్తోంది. ఎవరు వెలిగించాడు ఆ దీపాన్ని? ఇంత వెలుతురు తట్టుకోలేక బడలిపోయారని రాత్రి అయ్యేటప్పటికీ అమృతకిరణుడై చల్లతనాన్ని ఇచ్చేటటువంటి చంద్రుడు అన్న దీపాన్ని వెలిగించినటువంటి వాళ్ళెవరు?
అంటే లోకాల చీకాట్లు పోకార్పగగనాన రవిచంద్ర దీపాలను ఉంచాడయా, ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును అట్టె నిలిపాడయా, లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్ల భూమిపై రాల్కుండా ఉంచాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా, జీతబత్తెము లేక మన అందరి కొరకు గాలిలో సురుటీలు తిప్పాడయా. గాలి అందకపోతే ప్రాణాలు ఎలా నిలబడతాయి? భూమిలో గాలి కూడా ఎక్కడో ఉండిపోతానంటే ఎలా? గాలి ఇకపోతే విసిరికర్ర పెట్టి విసురుకున్నట్టే అందరి ప్రాణుల దగ్గరికి వెళ్ళమని గాలిని ఇలా తోస్తున్నట్ట. జీతం ఇచ్చామా బత్తెం ఇచ్చామా? జీతబత్తము లేక ప్రాణులెల్లరి కొరకు గాలిలో సురుటీలు తిప్పాడయా, పొంగి పొరలుచు వచ్చి నేలపై పడకుండా కడలి రాయుడి కాళ్ళు కట్టాడయా. సముద్రుడు తలుచుకుంటే ఎంతసేపు భూమి మీదకి వచ్చేయలేడు. ఓ గోను బస్తాలో ఓ మనిషిని పెట్టి కట్టేస్తే కాళ్ళు చేతులు గుంజుకున్నట్లుగా భూమి మీదకి వచ్చి పడిపోకుండా చెల్లి కట్ట అక్కడతో ఆగిపోయి కెరటం వచ్చి పడిపోయి వెనక్కి వెళ్ళిపోవాలి తప్ప భూమి మీదకి రావడానికి వీల్లేదు. ఎవడు చూపుడు వేలు చూపించి కాపాడుతున్నాడు సముద్రం భూమి మీదకి రాకుండా? కాబట్టి పొంగి పొరలుచు వచ్చి భూమిపై పడకుండా కడలి రాయుడి కాళ్ళు కట్టాడయా, అన్ని లోకాలలో ఎల్ల ప్రాణులకును అన్నపానాలిచ్చి కాపాడాడయా, అన్ని లోకాలలో ఉన్న సమస్త ప్రాణులకు అన్నమిచ్చి కాపాడుతున్నవాడు వాడు కాదు. ఇన్ని పనులున్నవాడెన్నటికో కనిపించునన్నమాట నమ్మకున్నారయా. ఏ పని లేనివాడైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు కనపడతాడు. ఇన్ని పనులు ఉన్నవాడు అస్తమానం వచ్చి మనము కళ్ళ ముందు కూర్చోమంటే ఎక్కడ కూర్చుంటాడు? అందుకు కనపట్టలేదన్నారు. అంటే అప్పుడు వాళ్ళు కూడా కాగడా పట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా అని పల్లకి పట్టుకుని చిందులేస్తూ ఊరేగించి తీసుకొచ్చి స్వామివారిని లోపల పెట్టేసి పల్లకి 2 తాళ్లతో కట్టేసి గోడకు పెట్టేసి వెళ్ళి పడుకుంటాడు. అంటే ఏమీ తెలియనటువంటి అమాయకులైనటువంటి జానపదులు కూడా భగవంతుడు ఉన్నాడు 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 అన్న భావనని ఆయన చేస్తున్నటువంటి చేష్టితముల ద్వారా ఆవిష్కరిస్తారు. అటువంటి భగవద్భక్తి యందు పరిణతి పొందుట అని ఒక మాట ఉంది లోకంలో. భగవద్భక్తి యందు పరిణతి పొందడం అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, భగవంతుని యొక్క ఆరాధన చెయ్యడం తప్పని ఎవ్వరూ ప్రతిపాదన చెయ్యరు, కానీ భగవంతుని యొక్క పూజ ఎందుకు చేస్తున్నామన్నది తెలుసుకుని చేయడం పరిణతి. చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టి అనగా అతుల వేదత్రయలతికాచయుము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందెరయగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబునర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటారు. తెల్లవారేటప్పటికి తూర్పు దిక్కున వెలుగుతున్నటువంటి ఆ సూర్యబింబం చీకట్లను చీల్చి ఎన్ని కాంతులను ఇస్తోంది. ఎవరు వెలిగించాడు ఆ దీపాన్ని? ఇంత వెలుతురు తట్టుకోలేక బడలిపోయారని రాత్రి అయ్యేటప్పటికీ అమృతకిరణుడై చల్లతనాన్ని ఇచ్చేటటువంటి చంద్రుడు అన్న దీపాన్ని వెలిగించినటువంటి వాళ్ళెవరు అంటే, లోకాల చీకాట్లు పోకార్పగగనాన రవిచంద్ర దీపాలను ఉంచాడయా, ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును అట్టె నిలిపాడయా, లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్ల భూమిపై రాల్కుండా ఉంచాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా, జీతబత్తెము లేక మన అందరి కొరకు గాలిలో సురుటీలు తిప్పాడయా. గాలి అందకపోతే ప్రాణాలు ఎలా నిలబడతాయి? భూమిలో గాలి కూడా ఎక్కడో ఉండిపోతానంటే ఎలా? గాలి ఇకపోతే విసిరికర్ర పెట్టి విసురుకున్నట్టే అందరి ప్రాణుల దగ్గరికి వెళ్ళమని గాలిని ఇలా తోస్తున్నట్ట. జీతం ఇచ్చామా బత్తెం ఇచ్చామా? జీతబత్తము లేక ప్రాణులెల్లరి కొరకు గాలిలో సురుటీలు తిప్పాడయా, పొంగి పొరలుచు వచ్చి నేలపై పడకుండా కడలి రాయుడి కాళ్ళు కట్టాడయా. సముద్రుడు తలుచుకుంటే ఎంతసేపు భూమి మీదకి వచ్చేయలేడు. ఓ గోను బస్తాలో ఓ మనిషిని పెట్టి కట్టేస్తే కాళ్ళు చేతులు గుంజుకున్నట్లుగా భూమి మీదకి వచ్చి పడిపోకుండా చెల్లి కట్ట అక్కడతో ఆగిపోయి కెరటం వచ్చి పడిపోయి వెనక్కి వెళ్ళిపోవాలి తప్ప భూమి మీదకి రావడానికి వీల్లేదు. ఎవడు చూపుడు వేలు చూపించి కాపాడుతున్నాడు సముద్రం భూమి మీదకి రాకుండా? కాబట్టి పొంగి పొరలుచు వచ్చి భూమిపై పడకుండా కడలి రాయుడి కాళ్ళు కట్టాడయా, అన్ని లోకాలలో ఎల్ల ప్రాణులకును అన్నపానాలిచ్చి కాపాడాడయా, అన్ని లోకాలలో ఉన్న సమస్త ప్రాణులకు అన్నమిచ్చి కాపాడుతున్నవాడు వాడు కాదు.
ఇన్ని పనులున్నవాడెన్నటికో కనిపించునన్నమాట నమ్మకున్నారయా. ఏ పని లేనివాడైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు కనపడతాడు. ఇన్ని పనులు ఉన్నవాడు అస్తమానం వచ్చి మనం కళ్ళ ముందు కూర్చోమంటే ఎక్కడ కూర్చుంటాడు? అందుకు కనపట్టలేదన్నారు. అంటే అప్పుడు వాళ్ళు కూడా కాగడా పట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా అని పల్లకి పట్టుకుని చిందులేస్తూ ఊరేగించి తీసుకొచ్చి స్వామివారిని లోపల పెట్టేసి పల్లకి 2 తాళ్ళతో కట్టేసి గోడకు పెట్టేసి వెళ్ళి పడుకుంటాడు. అంటే ఏమీ తెలియనటువంటి అమాయకులైనటువంటి జానపదులు కూడా భగవంతుడు ఉన్నాడు 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 అన్న భావనని ఆయన చేస్తున్నటువంటి చేష్టితముల ద్వారా ఆవిష్కరిస్తారు. అటువంటి భగవద్భక్తి యందు పరిణతి పొందుట అని ఒక మాట ఉంది లోకంలో. భగవద్భక్తి యందు పరిణతి పొందడం అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, భగవంతుని యొక్క ఆరాధన చెయ్యడం తప్పని ఎవ్వరూ ప్రతిపాదన చెయ్యరు, కానీ భగవంతుని యొక్క పూజ ఎందుకు చేస్తున్నామన్నది తెలుసుకుని చేయడం పరిణతి. నేను ఈశ్వరుణ్ణి పూజ చేస్తున్నాను, యథార్థమునకు 64 ఉపచారాలు, చతుష్షష్ట్యుపచారాఢ్య 64 ఉపచారాలు, పోనీ 64 చేయలేకపోతే షోడశోపచారాలు 16 ఉపచారాలు. 16 ఉపచారాలు కూడా నేను చేయలేనండి అంటే పంచసంఖ్యోపచారిణి 5 ఉపచారాలు. ఈ 5 ఉపచారాలు తప్పకుండా చెయ్యి అన్నారు శాస్త్రంలో. ఈ 5 ఉపచారాలు చేసినా 16 ఉపచారాలు చేసినా 64 ఉపచారాలు చేసినా అసలు ఆ ఉపచారాలు చెయ్యడం వెనకాతల ఉండేటటువంటి ప్రాథమికమైనటువంటి సిద్ధాంతమును గురించినటువంటి అవగాహన కలిగి ఉండడం భక్తి పరిణతి పొందుట అని అనిపించుకుంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, లోకంలో మనం ఎన్నో సుఖాలను అనుభవిస్తాం. అలాగే సుఖం ఉన్నది అంటే దాని పక్కనే ఉన్నటువంటి నీడ దుఃఖము, దుఃఖములను కూడా అనుభవిస్తాం. ఇన్ని సుఖాలు ఇన్ని దుఃఖాలకి 5 కారణం. కన్ను చూచుట, చెవి వినుట, నాలుక రుచి చెప్పుట, చర్మమునకు స్పర్శ తెలియుట. కాబట్టి పంచసంఖ్యోపచారిణి ఈ 5 రకాలైనటువంటి జ్ఞానేంద్రియముల వలన కలిగేటటువంటి సుఖములు అథవా దుఃఖములు. సుఖ ఖా ఉంటుంది, దుఃఖ ఖా ఉంటుంది. మనకి నచ్చితే సు, నచ్చకపోతే దు, అంతే తేడా. అదే పంక్తిలో ఒకడికి వేసిన వంకాయ కూరకే ఒకడికి నోటంటే నీళ్ళు వచ్చాయి. అబ్బా ఎన్నాళ్ళకేసారండి వంకాయ కూర అన్నాడు. ఇంకోటి అబ్బా వంకాయ కూర అన్నాడు. వంకాయ కూర అదే, ఒకడికి సు ఒకడికి దు. ఆకాశం అదే, బాగుంటే సుఖ, బాగుండకపోతే దుఃఖ. కూర తప్పేం లేదు, మన మనసులో భావనదు ప్రధానం అంతే. అయినప్పుడు ఇన్ని సుఖాలు ఇన్ని దుఃఖాలకి ప్రధాన కారణాలు ఏవో తెలుసా? 5. అదే అమ్మవారి గొప్పతనం. అమ్మవారనండి అయ్యవారనండి, స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిర్యక్కమర నరాదిమూర్తియును కాక కర్మగుణభేద సరసత్ప్రకాశికాక వెనుక నందియుతానగు విభుతలంతు. ఆయనకి రూపం ఏమిటి, నామం ఏమిటి, పేరు ఏమిటి? ఏదో చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగేవాడు ఒకడు యువతల ఒడ్డు నుంచి దిగి నేను వాటర్ తాగుతున్నానన్నాడు, దాహం తీరింది. ఇంకోడు అట్నుంచి దిగి పానీ తాగుతున్నానన్నాడు, దాహం తీరింది. ఓడు అట్నుంచి దిగి ఏదో జలం తాగుతున్నాను అన్నాడు, దాహం తీరింది. ఓడి ఇట్నుంచి వచ్చి యాక్వా తాగుతున్నాడు అన్నాడు, దాహం తీరింది. ఒకడు ఏ పేరు పెట్టకుండా తాగాడు, దాహం తీరింది. మీరు పేరు పెట్టినా పెట్టకపోయినా భగవంతుడు భగవంతుడు. నామరూపములకు ఆయన అతీతుడు. మన ప్రేమని బట్టి కాసేపు అమ్మవారు అనుకోండి, కాసేపు వెంకటేశ్వరుడు అనుకోండి, కాసేపు శివుడు అనుకోండి. సబ్రహ్మ సశివ సహరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని. ఏ పేరు పెట్టి పిలిచాము అన్నదానితో భగవంతుడికి సంబంధం లేదు. తన ధర్మమును తాను నిర్వర్తించుట ఒక్కటే భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి విశేషం. అటువంటి భగవంతుడు ఇన్ని సుఖ దుఃఖములకు కారణం ఎలా అవుతున్నాడు అంటే 5 ఇంద్రియములను ప్రధానం చేసి. అందుకే వాటిని జ్ఞానేంద్రియములు అంటారు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. భగవంతుడు ఈ 5 ఇంద్రియములను అలాగే ఉంచి ఈ 5 ఇంద్రియములలో ఉన్నటువంటి శక్తులను నేను ఉపసంహారం చేసేస్తున్నాను అన్నాడు అనుకోండి. ఇక సుఖము దుఃఖము ఈ 2 ఉండవు. కాకి ముందు సు ఉండదు, కాకి ముందు దు ఉండదు. ఎందుకనో తెలుసా? కన్ను ఉన్నది చూడదు, చెవి ఉన్నది వినదు, ముక్కు ఉన్నది వాసన చెప్పదు, నాలుగున్నది రుచి చెప్పదు, చర్మం ఉన్నది స్పర్శ చెప్పదు. ఇవి చెప్తే సుఖాలు, చెప్పినప్పుడు నచ్చకపోతే దుఃఖాలు, పోనీ చెప్పకపోతే దుఃఖాలు. మీరు ఆలోచించండి, కన్ను లేదు,
ఎదురుగుండా పాము ఎడుతోంది. ఏం భయం? తెలిస్తే కదా, చూస్తే కదా. ఎదురుగుండా కొడుకున్నాడు. ఎందుకు? భార్య ఉన్నది. ఏమిటి సంతోషం? గురువు గారు వచ్చారు ఎదురుగుండా, ఏమిటి సంతోషం? చూడగలవా? చూడలేవు. పోని గురువుగారు మాట్లాడతారు కదండి అంటే చెవి వినదు. చెవి వినదు కాబట్టి గురువుగారు మాట్లాడినా తెలియదు. ఎదురుగుండా గురువుగారు మాట్లాడినా తెలియదు, గుడి గంట మోగినా తెలియదు, ద్వారం లక్ష్మి గారు పాడినా తెలియదు, వీణ మోగినా తెలియదు. కాబట్టి సుఖాలు లేవు. పోని అదే సమయంలో ఓ పెద్ద పులి వచ్చి అరిచింది, భయపడ్డానికి వినపడితే కదూ. దుఃఖమా సుఖమా? సుఖము లేదు, దుఃఖము లేదు. ముక్కు కుక్క కళేబరం నుంచి దుర్గంధం వస్తే దుఃఖం లేదు, జాజిపందిరి మించి సువాసన వస్తే సుఖం లేదు. ఎందుకంటే ముక్కు వాసన చెప్పదు. నాలిక మీద నిప్పు కణిక పెడితే తెలియదు, తిరుపతి లడ్డూ పెడితే తెలియదు. సుఖం లేదు, దుఃఖం లేదు. చర్మము, దీన్ని పట్టుకొని కత్తితో కోసినా తెలియదు, దీని మీద మల్లెపూలు వేసినా తెలియదు. సుఖమా దుఃఖమా? కేవలము ఈ 5 ఇంద్రియములు కొన్ని కోట్ల సుఖములను సృజిస్తూ ఉంటాయి, కోట్ల సుఖములను సృజిస్తాయి. ఈ ఒక్క కన్ను ఎన్ని సుఖాలు! పొద్దున్న లేచా, పుష్కరిని చూసి సంతోషించా, వెంకటేశ్వరుడి ధ్వజస్తంభం చూసి సంతోషించా, ప్రాకారం చూసి సంతోషించా, స్వామిని చూసి సంతోషించా, అనేక మంది విద్వాంసుల్ని చూసి సంతోషించా. ఏదో చూడకూడని విషయం ఏదో కంటపడింది, అప్పుడు బాధపడ్డా. అరేరే ఇది కంటపడిందేమా అని దుఃఖపడ్డా. ఈ కన్నే సుఖాలకి కారణం, ఈ కన్నే దుఃఖాలకి కారణం. అంతవరకు ఎందుకు? నాలుక. ఈ ఒక్క నాలుక తీపి, ఒక తీపే ఇన్ని తీపులు, ఒక తీపే అయితే ఇన్ని మధుర పదార్థాలు ఎందుకు? కాజాలు, మిఠాయిలు, ఎన్ని రకాల మధుర పదార్థాలు, ఇన్ని రుచులు. ఇది చెప్పబట్టే కదా సుఖాలను అనుభవిస్తున్నాం. ఈ 5 ఇంద్రియముల శక్తులను పరమేశ్వరుడు ఉపసంహారం చేశాడు అనుకోండి. సుఖము దుఃఖము ఈ 2 మాటలు ఉన్నాయా? లేవు. అయితే వేదాంత శాస్త్రం ఒక చమత్కారమైంది. ఎందుకంటే అసలు నిజానికి ఏది సుఖమునకు కారణమో అదే దుఃఖమునకు కూడా కారణము. ఎందుకో తెలుసా? నేను అలా వెళ్ళిపోతున్నాను, పౌర్ణమి నాటి చంద్రబింబం కనపడింది. అబ్బా ఎంత బాగుందో అన్నాను. ఓ చెట్టు కొమ్మడ్డొచ్చింది. బా ఈ కొమ్మడ్డొచ్చిందని బాధపడ్డాను. గాలేసి కొమ్మ పక్కకి వెళ్ళింది. అమ్మయ్యా కొమ్మ పక్కకి వెళ్ళింది అన్నాను. ఇప్పుడు నా సుఖానికి ఎవరు కారణం? ఆ కొమ్మ. ఇలా పక్కకి వెళ్ళిన కొమ్మ అలా ఉండిపోతుందా? మళ్ళీ అడ్డొచ్చింది. ఏది పక్కకెళ్ళి సుఖానికి కారణమో అడ్డొచ్చి అదే దుఃఖానికి కారణం. ఏ వస్తువుని నేను అమితంగా ప్రేమిస్తానో అది దేశకాలముల యందు వెళ్ళిపోయే లక్షణంతో ఉంటుంది కాబట్టి అదే నా దుఃఖానికి కారణం అవుతుంది. బూందీ నాకు ఇష్టమైతే కొంతసేపు సుఖం, అదే పనిగా తింటే అదే దుఃఖం. ఇంకా పెట్టకరా బాబోయ్ 6 రోజులు ఆ పేరెత్తకంటాడు. సుఖమే దుఃఖము, దుఃఖమే సుఖము. బాగా ఏడిచాడు అనుకోండి, ఎవరన్నారో నాకు తెలియదు కానీ ఒక మహానుభావుడు ఏదో మంచి మాట ఎక్కడిదైతే ఏం తప్పే ఉంది. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాన మరుగున దాగి సుఖమున్నది. బాగా ఏడి చేస్తే బాధ తీరిపోతుంది. శోకంలో సుఖం లేదు, సుఖంలో దుఃఖం లేదు, అందులోనే అన్నీ ఉన్నాయి. ఈ 5 ఇంద్రియముల యొక్క శక్తులను పరమేశ్వరుడు ఉపసంహారం చేసి ఉంటే సుఖము దుఃఖము ఈ 2 ఉన్నాయా? 2 లేవు. ఇవి నేను తెచ్చుకున్నానా? ఈ లాల్చీ నేను కుట్టించుకున్నానంట, ఈ పంచి నేను కొనుక్కున్నానంట, మెళ్ళో రుద్రాక్షలు నేనే సంపాదించుకున్నానంట, ఈ ఉంగరాలు నేను సంపాదించుకున్నానంట. నా ఊపిరితిత్తులు నేను కొనుక్కు తెచ్చుకుపెట్టుకున్నానా? నా కళ్ళు నేను పెట్టుకున్నానా? నా కంటికి చూడగలిగిన శక్తి నేను పెట్టుకున్నానా? పెట్టుకుంటే కళ్ళజోడు ఎందుకు అక్కర్లేదుగా. ఒకనాడు చూసే కళ్ళజోడు లేకుండా, ఇప్పుడు కళ్ళజోడు లేకపోతే చూడవు, అందుకని కళ్ళజోడు పెట్టాను వాటికి. అంటే ఇవి నేను తెచ్చుకున్నవి కావు, ఎవరో పెట్టాడు. వాటికి చూడగలిగిన శక్తి వాడిచ్చాడు. ఒక కుండకి కన్నాలు పెట్టి దీపం మీద బోర్లించారనుకోండి, దీపపు కాంతి కన్నాల్లోంచి కొట్టినట్టే నానాఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యశ్చిత్ చక్షురాది కరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాచ్యేతం సమస్త తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. లోపల ఉన్న ఆత్మ ప్రకాశము ఇంద్రియములలోంచి బయటికి వస్తోంది. ఆ కన్నుకి చూడగలిగిన శక్తి వాడు, కంటి వెనక కన్ను వాడు, చెవి వెనక చెవి వాడు, ముక్కు వెనక ముక్కు వాడు,
వాడుండి ఇంద్రియములు పనిచేసేటట్టు చేస్తున్నాడు. రాత్రి 10-11 గంటల వరకు విచ్చలవిడిగా నేను వీటిని వాడుకుంటే బడలిపోయిన తర్వాత నిద్రాకాలిక సుఖాన్నిచ్చి ఇబ్బంది పెట్టకుండా నిద్రాకాలంలో బడలికని తీర్చి మళ్ళీ వాటిని చైతన్యవంతం చేస్తున్నాడు. తెల్లవారేటప్పటికి మళ్ళీ శక్తి వస్తుంది. అంటే ఇంత ఉపకారం చేస్తున్నవాడు నా కన్నుల ఎదుట కనపడకపోవచ్చు, కానీ ఒకడు ఉన్నాడు, వాడి ఉపకారాలు చేస్తున్నాడు. ఇది సనాతన ధర్మమునందు ప్రాణప్రదం. వాడికి కృతజ్ఞత చెప్పాలి. బ్రహ్మగ్నేచ సురాపేచ చౌరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి. కిష్కింధకాండలో లక్ష్మణస్వామి అంటాడు రామాయణంలో, బ్రహ్మగ్నేచ బ్రహ్మహత్య చేసిన వాడికి, బ్రహ్మగ్నేచ సురాపేచ కళ్ళు తాగిన వాడికి, బ్రహ్మగ్నేచ సురాపేచ చౌరే దొంగతనం చేసిన వాడికి, భగ్నవ్రతే తథా వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని ప్రతిజ్ఞ చేసి వ్రతం చెయ్యకుండా మానివేసినటువంటి వాడికి కూడా నిష్కృతి ఉన్నదేమో. కానీ ఒకరి వలన ఉపకారమును పొంది ప్రత్యుపకారం చెయ్యకుండా ముఖం చాటేసినటువంటి కృతజ్ఞుడెవడుంటాడో వాడికి మాత్రం నిష్కృతి లేదు. అయినప్పుడు నాకు ఈ 5 జ్ఞానేంద్రియములనిచ్చి ఇంద్రియములకు ప్రకాశమునిచ్చి శక్తినిచ్చి ఇన్ని సుఖములను నేను అనుభవించడానికి కారకుడై రాత్రికి అవి బడలిపోతే నిద్రాకాలిక సుఖాన్నిచ్చి తెల్లవారేటప్పటికి వాడికి శక్తినిచ్చిన వాడికి ముందు కృతజ్ఞత చెప్పకుండా నేను ఎలా కార్యక్రమాన్ని ప్రారంభించను? అందుకే పూజ బ్రాహ్మీ ముహూర్తమునందు చేయమన్నారు, లేవగానే చెయ్యి. పూజ ప్రారంభం చేసినప్పుడు 5 ఉపచారములు తప్పకుండా చెయ్యి అన్నారు. పంచసంఖ్యోపచారిణి. అది పూజ పరిణితి పొందడం, భక్తి పరిణితి పొందడం. అంటే ఎందుకు 5 ఉపచారాలు అంటే గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు, ఈ 5 ఉపచారములు తప్పకుండా ప్రతివారు చెయ్యాలి. మౌఢ్యము కొరకు కాదు, ఆత్మ వికసనము కొరకు, వ్యక్తిత్వ వికసనము కొరకు పూజ నిర్దేశింపబడినది. పూజ ఛాందసము కాదు, భక్తి ఛాందసము కాదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. భక్తి మనిషిని మనిషిగా బ్రతికిస్తుంది, మనిషిని మహాత్ముణ్ణి చేస్తుంది. భక్తి కృతజ్ఞతాభావాన్ని వెల్లివిరిసేటట్టుగా చేస్తుంది. అందులో కనీసం 5 ఉపచారాలు చెయ్యి. గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు. నేను కొంచెం దాని వరుస క్రమాన్ని మార్చి చెప్పవలసి వస్తే ఇంద్రియముల వైపు నుంచి వెడితే మొదటిది నయన. నయన నాయక, ఈ 2 దగ్గర మాటలు. నాయకుడు ముందుండి నడిపిస్తాడు, నయన అన్నిటికన్నా ముందెడుతుంది, వెళ్ళి చూస్తుంది, చూసి మనసుని అటువైపుకి లాగుతుంది. అందుకే నాయక స్థానంలో ఉంటుంది నయనం, కన్ను. సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం. ఇప్పుడు ఈ కన్ను నాకు ఇచ్చాడు, ఈ కంటికి వెలుగిచ్చాడు, ఈ కంటికి చూడగలిగిన శక్తి ఇచ్చాడు. ఈ చూడగలిగిన శక్తి ఇవ్వడం ద్వారా నాకు ఎంతో ఉపశాంతినిచ్చాడు. శాంతికి భంగమేది భయం. కన్ను లేదనుకోండి ఎంత భయం ఉంటుందో. ఈశ్వరుడు ఏదో ఇవ్వలేదని ఊరికే వెల్లారిపోయేటటువంటి నా వంటి వాడు ఆలోచిస్తే భగవంతుడు చేసిన మహోపకారానికి నేను ఎన్ని మాటలు కృతజ్ఞత చెప్పాలి. కన్నులు లేనివారు ఉంటారు, పాపం వారు పడేటటువంటి ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఇంట్లో ఉండి తలుపు వేసుకున్నా అంతకు ముందే ఇంట్లోకి ఎవరొచ్చారో తెలియదు, ఎవరు పక్కన తిరుగుతున్నారో తెలియదు, తమ దగ్గర ఉన్న వస్తువు ఎవరైనా తీసేసుకుంటారా తెలియదు, చీకటి పడిందా తెలియదు, పగలయిందా తెలియదు, తన ముందు ఉన్నవారెవరో తెలియదు. వారికి ఎంత భయంగా ఉంటుంది. కన్నులొక్కటిచ్చి నాకు ఆయన ఎంత ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ కన్నుల చేత నేను ఎన్ని చూస్తున్నాను, ఎంత సంతోషాన్ని పొందుతున్నాను. నేను వాడికి ఎన్ని మాటలు కృతజ్ఞత చెప్పాలి. నిజానికి నాకేదో తీసుకొచ్చో మంచి బొమ్మ చూపిస్తే వాడిని జీవితాంతం గుర్తుపెట్టుకుని థ్యాంక్ యూ అని 10 మాటలు చెప్పి ఎస్ఎంఎస్లు పెడతానా? మరి తెల్లవారి లేస్తే కళ్ళిచ్చి ఇన్ని ఉపకారాలు చేసిన వాడికి నేను కనీసం కృతజ్ఞత చెప్పాలా? ఆ కృతజ్ఞత చెప్పడానికి నేను చెయ్యవలసిన ఉపచారం ఏది అంటే దీపం పెడతాను. దీపం ఎందుకు పెట్టడం? మధ్యాహ్నం వ్రతం చేసిన దీపమే, సాయంకాలం వ్రతం చేసిన దీపమే, పొద్దున్న పూజ చేసిన దీపమే. ఎందుకు ఆ దీపం లేకపోతే ఆయనకి కనపడదా ఏమి అంటే ఆయనకి కనపడదని కాదు. నత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది శృతి. ఆయన వెలుగులకు వెలుగు,
అన్ని ప్రకాశములు ఆగిపోయినా ఇంకొక ప్రకాశము అవసరం లేకుండా ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కామల యవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతును అంటారు పోతన గారు భాగవతంలో. ఈ లోకాలలో ఉన్నవాళ్ళు, లోకములను పరిపాలించేటటువంటి వాళ్ళందరూ పడిపోయి గాఢాంధకారం అలుముకున్నప్పటికీ కూడా ఆయన ఒక్కడు మాత్రం ఏ వెలుగు అవసరం లేకుండా ప్రకాశిస్తూనే ఉంటాడు. అందుకే ఆయన పేరే కాంతి. అటువంటి కాంతిపుంజమైన పరమాత్మ నా కంటి రూపంలో ఉండి ఇన్ని సుఖాలు ఇన్ని చూడ్డానికి కారణమయ్యాడు. ఆయన ఇచ్చిన వెలుగులకు నేను చెప్తున్న కృతజ్ఞత వెలుగు రూపంలో చెప్తున్నాను. ఒక దీపం పెడుతున్నాను. ఏదో సాధ్యం త్రివర్తి సంయుక్తం అగ్నినాయుజితం ప్రియం, 3 ఒత్తులు వేయబోయ్, దానికి ఏదో కారణాలు చెప్పారు. 3 దాటిన తరువాత కదా ఏదైనా, ఆ 3 ఏమిటో అర్థం కావాలి కదా. ఆ త్రిపుర సుందరి విశేషాలు తెలిస్తే ఆ పరమేశ్వర అనుగ్రహం కలుగుతుందని 3 ఒత్తులు వేయమన్నారు. 3 సత్యం గనక వేయమన్నారు. ఎందుకు పెడుతున్నావన్నది తెలుసుకోవడం పరిణతి. అంతేకాని ఎన్నాళ్ళైనా ప్రమిదలో పెట్టనా, వెండి కుందిలో పెట్టనా, 3 ఒత్తులైనా 2 ఒత్తులైనా, ఆవు నెయ్యి అయినా ఆమదమైనా, తూర్పుకు పెట్టనా పశ్చిమానికి పెట్టనా, పెట్టి పసుపైనా కుంకం అయినా, కర్మ దగ్గర ఎన్నాళ్ళు ఆగిపోతావు? కర్మత జడం అంటారు రమణ మహర్షి. కర్మ కాదు ఫలితాన్ని ఇచ్చేది, నువ్వు చేసిన కర్మ చేత ప్రీతి చెందిన భగవానుడు నీకు ఫలితాన్ని ఇవ్వాలి. అయినప్పుడు అసలు ఆ దీపం ఎందుకు పెడుతున్నాను నాకు అర్థమైందనుకోండి. ఈశ్వర, నాకు ఈ కన్నిచ్చావు, నాకు ఈ కన్నిచ్చినందుకు నీకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను పొందుతున్న సుఖాలన్నిటికీ నువ్వు కారణం. కన్ను రూపంలో వెలుగైన వాడికి వెలుగు చూపించి నా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. అందుకు దీపం. ఆయన నాకు ముక్కిచ్చాడు. ముక్కిచ్చి ఇన్ని సువాసనలు పీలుస్తున్నాను. సన్నజాజుల సువాసన, మల్లెల సువాసన, భగవంతుని యొక్క పాదముల యందు అలదబడినటువంటి చందనము యొక్క సువాసన, ఇన్ని సువాసనలు పీల్చి ఎంత సంతోషాన్ని పొందుతున్నాను. అయినప్పుడు ఇన్ని సువాసనలు గ్రహించగలిగినటువంటి ముక్కునిచ్చి నాకు ఉపకారం చేశావు. అందుకే నీకు నేను సుగంధభరితమైనటువంటి ధూపాన్ని ఇచ్చి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. కాబట్టి అందుకు ధూపం వేస్తున్నాం. అంతే తప్ప ధూపం ఎలా వేయాలి, ఇన్ని అగరత్తులు వెలిగించేయాలా, ఒక అగరత్తు వెలిగించేయాలా, దానితో కాదు. నీ మనసు ప్రధానం. అసలు ఆ మనసు అక్కడ ఉన్నదా? ఆ మనసు చేత నీవు పరిణతిని పొంది భగవంతుడికి నీకు ఉన్న అనుబంధమును స్మరిస్తున్నావా? ఆ స్మరణ అనుబంధము లేనప్పుడు ఇక్కడ చేస్తున్నటువంటి కర్మ నిరర్థకమైపోతుంది. దీనికి దీపం లేదా ధూపం లేదా, అవి 2 సృష్టించినవాడు ఆయన కాదా? ఆయనకి ఎందుకు అవి? కాదు. భక్తి పరిణితి పొందితే పూజ యందు ఉపచారం అవుతుంది. కాబట్టి ధూపం వేశావు. ఇప్పుడు అలాగే ఈశ్వరుడికి చందనాన్ని అలదావు. గంధం తీసి స్వామికి అలదుతారు. అందుకే మీరు చూడండి, చందన చర్చిత నీల కళేబర అని శ్రీ మహావిష్ణువుకి చందనం అనులేపనం ఎంతో ప్రఖ్యాతి. వెంకటాచలంలో కూడా చందనపు అర్ర అని ప్రతిరోజు 6 చందనపు ముద్దలు తీసి స్వామికి పంపిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద దొంగల మీద చందనపు చెక్కలు పట్టుకుని భుజాలు అరిగిపోయేటట్టుగా చందనం తీస్తూ ఉంటారు. అమ్మవారికి చందనం గంధద్వారాందురాదర్శాం నిత్యపుష్టాంకైషిణీం ఈశ్వరీయం సర్వభూతానాం తామియోపహ్వయే శ్రియం. భూమికి సువాసన ఎలా ఉన్నదో అలా గంధం. ఎందుకు ఆ గంధం రాయడం అంటే, ఈ చర్మమునకు స్పర్శశక్తి ఉంది కాబట్టి నేను మహోపకారాన్ని పొందుతున్నాను. నేను నా మనవణ్ణి ముట్టుకున్నప్పుడు నేను పొందేటటువంటి సుఖం వేరు, నా కొడుకు చేయి పట్టుకున్నప్పుడు పొందుతున్న ఆనందం వేరు, మా గురువుగారి పాదములను పట్టుకున్నప్పుడు నేను పొందేటటువంటి గొప్ప సంతోషం వేరు, భగవన్మూర్తి వంక చూసి ఆయన పాదముల మీదిలా చెయ్యి పెట్టినప్పుడు నేను పొందేటటువంటి అనుభూతి వేరు, నా ఒంటి మీద చీమ పాకుతుంటే పొందేటటువంటి అనుభవం వేరు. ఇన్ని రకాలైనటువంటి అనుభవాలు స్పర్శ రూపంలో ఇచ్చి నన్ను అనుగ్రహించావే, నీకు నేను కృతజ్ఞత చెప్పడానికి నోటితో చెప్పడం చేత కాదు కనుక చందనాన్ని తీసి చల్లగా ఉండడానికి నీకు అనులేపనం చేస్తున్నాను. కృతజ్ఞతావిష్కారము. ఇప్పుడు ఈశ్వరుడు నీకు ఈ సుఖములను ఇచ్చాడు, అందుకుని నువ్వు కృతజ్ఞతని ఆవిష్కరిస్తున్నావు. నైవేద్యం. ఈశ్వర, నాలుకనిచ్చావు, దాని మీద రసాంకురములు ఉన్నాయి, అందులో ఎముక లేదు. ఆ రసాంకురములు కోట్ల సంఖ్యలో ఉన్నాయి. నేను చటుక్కున చూసుకోకుండా బాగా వేడిగా ఉన్న పదార్థం తాగితే దాని మీద ఉన్న రసాంకురములు కాలిపోతాయి.
నీ రసాంకురములను నువ్వే కాల్చేసుకున్నావు కాబట్టి ఇక పైన నీకు నాలుక రుచి చెప్పదు అని భగవంతుడు అనడు. మళ్ళీ రసాంకురములు పుట్టేటట్టుగా చేస్తున్నాడు. మామూలుగా బయట ఉన్న పదార్థములు ఎన్నో తిని తాగి వాటి రుచిని పొంది 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 భగవన్నామం చెప్పడంలో ఉన్నటువంటి రుచి, నాలుక దానికి వాడుతున్నప్పుడు ఉండేటటువంటి సంతోషాన్ని అనుభవించిన వాడు కూర్చుని తిన్నట్టు కాదు, గంతులేసి చెప్తాడు. శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి, ఎంత రుచి, ఎంత రుచిరా, పాలు మీగడల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా. నాలుకున్నందుకు రామా నీ నామం పలకడంలో ఎంత రుచి. హరునకు అవ్యభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికిన హల్యకున్ ద్రుపదకంజకునార్తి హరించు చుట్టమై వరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్మపై నిరంతరము నటింపచేయుమిక దశరథీ కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. రామా నీ నామాన్ని నా నాలుక మీద నర్తింపచేయవయా అంటాడు. కాళహస్తీశ్వర శతకంలో చేస్తూ దూర్జటి పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఆ నాలుగు ఇచ్చినందుకు ఈశ్వర నీ నామం పలకడంలో ఎంత సంతోషమో, కష్టంలో ఉన్న వాళ్ళతో మంచి మాట మాట్లాడి ఊరడించడంలో ఎంత సంతోషమో. మరి ఈ నాలుగిచ్చి ఇన్ని పదార్థములను తిని ఇంత సంతోషం పొందడానికి నువ్వు ఉపకారం చేశావే, నిజానికి నేను నీకు పెట్టగలనా? నువ్వివ్వనిది నువ్వు సృష్టించనిది నీకు నేనేమి ఇవ్వగలను? ఇవ్వడం సాధ్యం కాదు. అయినా ప్రేమతో పెడుతున్నాను. భావన ఆర్ద్రతతో ఉంది కాబట్టి అమృత నైవేద్యం సమర్పయామి. ఆ పదార్థము అమృతమైంది. నువ్వు ఏం పెట్టావన్నది కాదు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. భక్తితో ప్రేమతో నువ్వు ఏది ఇస్తున్నావో అది వాడు తింటాడు. వాడికి లేక కాదు, నీ ప్రేమకి కట్టుబడి తింటాడు. అది వాడి గొప్పతనం. ఆ ప్రేమ భావన లేనప్పుడు నువ్వు తీసుకొచ్చి పెద్ద పెద్ద రాసులు కుమ్మరించినా ఇవి నేను సృష్టించినవంటాడు. భగవాన్ రమణులు ఒక మాట చెప్తుండేవారు. ఎవరో ఒక ఆయనకి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అన్న శ్లోకం విన్న తరువాత సలివిడితో చేసినటువంటి గణపతికి పూజ చేయాలని కోరిక పుట్టింది. శశివర్ణం అంటే చంద్రుడిలా తెల్లగా ఉంటాడని కదూ. తెల్లటి గణపతిని ఎలా చేస్తాడు? ఎక్కడో తెల్ల జిల్లేడు తేవాలి. అది తేలేడు కాబట్టి ఏదో పసుపు ముద్ద చేసినట్టు ఇంత చలివిడి తీసుకొచ్చి తమలపాకులో పెట్టుకుంటే శశివర్ణం పూజ చేయాలనిపించి భార్యని అడిగాడు, ఇంత చలివిడి చేయవే, రేపు చేస్తా ఎల్లుండి చేస్తా, పాపం ఆడు పనులేవో ఆడుకున్నాయి. ఓ రోజున చలివిడి చేసి ఇచ్చి ఆ చలివిడి చూడగానే సంతోషపడిపోయి తమలపాకులో పెట్టి ముద్ద చేసేసి పూజ అంతా చేసేశాడు. నైవేద్యం అని ఇటు చూశాడు. ఏది నైవేద్యం? ఉంచుకుంటే కదా చలివిడి. అంతా వినాయకుడిని చేసేశాడు. అప్పుడు వినాయకుడిని చూసి అన్నాడు, స్వామి ఏమనుకోకు, నేను ఏం పెట్టినా నువ్వు ఇచ్చిందేగా పెట్టాలి అని ఆయన బొజ్జ గిల్లి కొద్దిగా చలివిడి తీసి ఇక్కడ పెట్టి ఆ బొజ్జ బొట్టల వేలుతో నొక్కేసి నైవేద్యం పెట్టేశాడు.